నటుడు విశ్వక్సేన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నటించిన లైలా సినిమా డిజాస్టర్ గా నిలిచిందని, అందుకు సారీ చెప్తున్నానంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా అన్నారు. ఇకపై సినిమా మాత్రమే కాదు, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకేలా నిర్మించుకుంటానని హామీ ఇచ్చారు. తన సినీ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. విశ్వక్సేన్కి ఇటీవల లైలా సినిమాతో షాక్ తగిలింది. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు ఆయన చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టున్నారు. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, చాలా షార్ట్గా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత తగిలిన షాక్ అంతా ఇంత కాదు. ఎందుకంటే అతని కెరీర్లోనే డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఒక బహిరంగ లెటర్ ఒకటి విడుదల చేశారు. ఇంగ్లీష్లో ఒకటి లెటర్ చేశారు, అదేవిధంగా తెలుగులో కూడా రెండు భాషల్లో లెటర్ రిలీజ్ చేశారు. తన సినిమా కెరీర్లోనే అత్యంత డిజాస్టర్ చేసిందని, కానీ ప్రతి సినిమా కూడా హిట్ కావాలనే, లేదంటే అందరి మీద ప్రేక్షకులు ఫ్యాన్స్ని కానీ ప్రేక్షకులు అందరినీ యాక్సెప్ట్ చేసేలా సినిమా తీద్దాం అనుకుంటున్నాను. కానీ అనుకోకుండా కొన్ని ప్రయత్నాలు తప్పుతాయని, అంటే గాడితో పోయిన అందులో భాగంగానే లైలా సినిమా కూడా చాలా బ్యాడ్, జనాల్ని రిసీవ్ చేసుకోలేకపోయారని, అందులో తప్పిదాలు కూడా ఉన్నాయని. బట్ ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్తో వస్తానని, బలమైన సినిమాతో వస్తానని చెప్తూ విశ్వక్సేన్ ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే అది పెద్ద వివాదాస్పదంగా మారింది. పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల సినిమాకి పెద్ద హైప్ వచ్చింది. కానీ ఆ హైప్ పాజిటివ్గా వర్కౌట్ అవుతుందని అనుకున్నప్పుడు కూడా కానీ అది నెగిటివ్గా టర్న్ అయింది. సినిమాని రిసీవ్ చేసుకోలేదు, అసలు ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో తన కెరీర్లోనే అది అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయిందంటూ ఒక ఓపెన్ లెటర్ రాస్తూ ప్రేక్షకులతో పాటుగా అభిమానులందరూ కూడా సారీ చెప్తున్నారు. ఇక నుంచి సీన్ కాదు, కేవలం సినిమానే కాదు, ప్రతి సీన్ కూడా చాలా ప్రాపర్గా ఉండేలాగా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో సినిమా తీస్తానని, ఇక ముందు ఇలాంటి మిస్టేక్స్ జరగవంటూ అన్నట్టుగానే ఒక లెటర్ రాయడం జరిగింది. అంతేకాదు ఇప్పటివరకు తనని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా, డైరెక్టర్లు కావచ్చు, హీరోలు నిర్మాతలు కావచ్చు, లేదంటే సహచర నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది నా ఓపెన్గానే ఒక అపాలజీలాగానే చెప్తున్నానని, మిస్టేక్ జరిగింది, తన సినిమా వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి ప్రేక్షకులు అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి ఈ విషయం చెప్తున్నట్టుగా ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ చేసినటువంటి లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సంజన.